రాయలసీమ ఇప్పుడు రైజింగ్ సీమ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానిపల్లెలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వైసీపీ హయాం నాటి భూ అక్రమాలు సరిచేసి క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రౌడీలు సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవుళ్లను అవమానించిన యూట్యూబర్ రావణ్ను గొడ్డలి పార్టీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. రాజముద్రతో ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డులు మార్చే పరిస్థితికి వస్తారు. దళారులు కూడా తయారవుతారు. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేయడం, మార్చేసింత అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సమస్య లేదు. ఎవరైనా ఎక్కడైనా కలబెడితే కంప్యూటర్ ఎవరు గలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. మార్చి 2027కి ఇప్పటి నుంచి 9833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలా. అది ఇస్తే నాకు ఒక తృప్తి. నేను ఒక మంచి పని చేసి శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను.